శ్రీగురుభ్యో నమ. వందే నిరంతర సమస్తకళాకళాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీగణేశమఖిలాశ్రితకల్పభూజాం. వీక్షకులందరికీ కూడా శుభాశిస్సులు. మంత్రహోమం ఎవడన్నా చేస్తాను అంటే దాన్ని గురించి తనకి అవగాహన లేకుండా ఎవరూ మంత్రం చేస్తానని చెప్పరు. జనరల్గా నవగ్రహాలు అయితే మీరు చెప్పినట్టుగా ఏదో పుస్తకం చూసి చదివేవో కాబట్టి, లేకపోతే గురువు దగ్గర వల్లె వేసుకున్నటువంటి కాబట్టి దాన్ని చేయడానికి సిద్ధపడతారు. కానీ అదే గణపతి పూర్తిగా చేయాలన్నా కూడా అష్టద్రవ్యాలతో చేయాల్సి ఉంటుంది. గణపతి కానివ్వండి, చండీ కానివ్వండి, ప్రత్యంగర కానివ్వండి, ఇంకా మంజుసూక్తం కానివ్వండి, ఆంజనేయ స్వామికి సంబంధించిన మంజుసూక్తం కానివ్వండి, ఈ మహాలక్ష్మికి సంబంధించినవి కానీ, ఇలాంటివి ఏ హోమాలు చేయాలన్నా కూడా తనకి స్వతంత్రంగా చేసేటువంటి ఆచార్యుడికి దానిలో సాధనలో ఒక సిద్ధత్వం ఉండాలి. అప్పుడే యజమానిని తనకి భగవత్ స్వరూపమే ఆ యజమానిని దృష్టితో చేస్తాడు. కాబట్టి ఆ సత్ఫలితం. ఎందుకంటే తేనె తుట్టె కొట్టి నేను మీకు ఇస్తున్నాను, నా చేతి కంటిన తేనైతే ఎవరు తీసుకోలేరు. పిండి మొత్తం తేనె తుట్టిన పిండి ఇచ్చేస్తున్నాను. అది భావనలో కనుక ఉండేటైతే ఇది చేసినందువల్ల కూడా నా సొంతానికి ఫలితం ఉంటుంది అనేటువంటి ఆలోచన కనుక ఆ చేసేటువంటి ఆచార్యుడు కనుక ఉండేటైతే అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఇవాళ కలియుగ ధర్మంలో అనేక రకాలైన జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా చాలా సఫలీకృతం అవుతాయి. అదే జరగట్లేదు వాస్తవంగా చెప్పాలంటే.